Namaste. Hello everyone. Welcome to Sairam Sampatirao Education. Today we are going to see analysis on UPSC Prelims 2023 which held on May 28th. This paper is totally a mixture of emotions. The elimination technique is totally eliminated and the difficulty level has increased. UPS again proved it is a unpredictable service commission. Here in this paper we see an holistic approach. An holistic approach means a 360 degrees approach. You have to know the each statement, first statement, second statement to answer the question, right? So now let's get into the paper. Here you can see in the subject and the number of questions which appeared in the question paper, and the geography stands on the top with 16 questions, and the polity 15, environment 14, economy 14, history 14, international relations 11, science and technology 12. So totally 100 questions. Now in this video I am going to deal with the geography, which is comprises of world geography, Indian geography and the economy geography with the 16 questions. Let's begin. For better explain purposes, watch video in the 2.5x or the 1.5x and save your time. Question number 1. See the statement 1. India, despite having uranium deposits, depends on coal for most of its electricity production. Statement 2. Uranium enriched to extent of at least 60% required for the production of electricity. ఇక్కడ చూడండి, ఇండియా డిస్పైట్ హ్యావింగ్ ద యురేనియం డిపాజిట్స్, అవును ఇండియాకి యురేనియం డిపాజిట్స్ అనేవి ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ కోల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ ఎలక్ట్రిసిటీ, అవును ఎలక్ట్రిసిటీ పర్పస్ కోసము మనము కోల్ మీదనే ఎక్కువ డిపెండ్ అయ్యాయి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడక్ట్ చేస్తున్నాం. సో స్టేట్మెంట్ 1 అది ఎగ్జాక్ట్గా కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 2, యురేనియం ఎన్రిచ్ టు ఎక్స్టెంట్ అట్లీస్ట్ 60% అంటున్నాడు. అంటే 60% ఎన్రిచ్ చేస్తే కానీ మన ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది చేయలేమని అంటున్నాడు. ఇది టోటల్లీ రాంగ్ అండి. 3 to 4% అనేది సరిపోతుంది టు ప్రొడ్యూస్ ఫ్యూయల్ ఫర్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కోసము. ఒకవేళ 3 to 4% కంటే ఎక్కువ అయితే అది వెపన్లాగా మారిపోతుంది. ఇది ఎవరు ట్రై చేస్తారంటే ఇరాన్ వాళ్ళు ట్రై చేస్తారు. అందుకే మనము యూఎస్ఏ శాంక్షన్స్ అనేవి చూస్తాము ఇరాన్ మీద, ఓకేనా. సో ఈ సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది టోటల్లీ రాంగ్ అండి, ఓకేనా. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్, స్టేట్మెంట్ 2 అనేది తప్పు. సో మనం ఇక్కడ చూడవచ్చు సి ఆప్షన్, స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్, ద పోర్ట్ అండ్ ద వెల్ నోన్ ఫేమస్ ఫర్. కామరాజు పోర్ట్, ఫస్ట్ మేజర్ పోర్ట్ ఇన్ ఇండియా రిజిస్టర్డ్ యాజ్ ఎ కంపెనీ. కామరాజు పోర్ట్ అనేది ఎక్కడ ఉందంటే ఇది నార్త్ ఆఫ్ చెన్నై పోర్ట్లో ఉంటుందండి. చెన్నై పోర్ట్కి నార్త్లో ఉంటుంది. సో ఇది ఫస్ట్ మేజర్ పోర్ట్ ఇన్ ఇండియా రిజిస్టర్డ్ యాజ్ ఎ కంపెనీ, అవునండి ఇది కరెక్ట్ స్టేట్మెంట్, ఎందుకంటే ఇది మ్యాచ్ అవుతుంది. సో సెకండ్ చూడండి, ముండ్రా పోర్ట్ ద లార్జెస్ట్ ప్రైవేట్లీ ఓన్డ్ పోర్ట్ ఇండియా, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది. ఎవరు ఓన్ చేసుకున్నారంటే అదానీ గ్రూప్ వాళ్ళు ఓన్ చేసుకున్నాడు. ఏమడుతుంది, లార్జెస్ట్ ప్రైవేట్లీ ఓన్, అదానీ గ్రూప్ ఇది ప్రైవేట్ కదా, సో అదానీ గ్రూప్ అనేది ఓన్ చేసుకుంది ఇది. థర్డ్ వన్ చూడండి, విశాఖపట్నం పోర్ట్ లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ ఇన్ ఇండియా. లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ ఇన్ ఇండియా ఎక్కడుందంటే జేఎన్పీటీ ముంబైలో ఉందండి. జేఎన్పీటీ ముంబైలో ఉంది. సో ఓకేనా. సో ఇక్కడ స్టేట్మెంట్స్ అనేవి ఏవి కరెక్ట్ అయినాయి, ఫస్ట్ స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ కరెక్ట్ అయినాయి. ఇక్కడ హౌ మెనీ ఆఫ్ అబోవ్ పేస్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 2 పేస్ కరెక్ట్ మ్యాచ్ అయినాయి. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ట్రీస్, జాక్ ఫ్రూట్, మహువా, టీక్. హౌ మెనీ ఆఫ్ అబోవ్ ఆర్ డెసిడియస్ ట్రీస్ అంటున్నాడు. ఇక్కడ డెసిడియస్ మీనింగ్ ఏంటంటే ఫాల్ ఆఫ్, అంటే ఈ ట్రీస్ అనేవి ఏం చేస్తాయి అంటే దే షెడ్ దర్ లీవ్స్ అండి, షెడ్ దర్ లీవ్స్ ఇన్ డ్రై సీజన్లో టు సస్టైన్. సో ఈ డెసిడియస్ ట్రీస్ అనేవి లీవ్స్ అనేవి అంటే పడిపోతాయి అన్నమాట, ఫాల్ ఆఫ్. సో అట్లా ఉన్న ట్రీస్ అనేవి ఏమోనని అడుగుతున్నాడు. ఈ జాక్ ఫ్రూట్ ఉందా, ఈ జాక్ ఫ్రూట్ అనేది ఇది ఎవర్ గ్రీన్కి సంబంధించిన ట్రీ అండి. అంటే ఎప్పుడూ అక్కడ పచ్చదనం ఉంటుంది, అక్కడ క్యానోపీ లాగా ఉండిపోతుంది అన్నమాట. సో ఆ వర్గానికి చెందిన అనేది ఈ జాక్ ఫ్రూట్. ఈ మిగతా ఏవైతే 2 ఉన్నాయో
ఈ 2 ఇంకా శాండల్వుడ్, ఇంకా ఎగ్జాంపుల్ చూసుకుంటే ఓక్స్, మాపల్స్, వీటన్నిటివి అనేవి డెసిడస్ ట్రీస్ కిందకనే వస్తాయి. సో 2, 3 అనేవి అయితే కరెక్ట్. ఇక్కడ హౌ మెనీ ఆఫ్ ఎబో ఆర్ డెసిడస్ ట్రీస్ అంటున్నాడు కాబట్టి 1 అనేది తప్పు, 2, 3 అనేది రాంగ్, కాబట్టి ఓన్లీ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ మనకి ఇక్కడ. Which one of the following is the best example of repeated falls in sea level giving rise to present day extensive marshland? ఇక్కడ మార్ష్లాండ్ అంటే అర్థం ఏంటంటే టైప్ ఆఫ్ వెట్లాండ్. అంటే ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు వాటర్ అనేది అక్కడే ఉంటుందన్నమాట. లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు వాటర్ అనేది అక్కడే ఉంటుంది, దాన్నే మనం వెట్లాండ్ అంటాము, అదే దాన్ని మార్ష్లాండ్ కూడా అంటాము. ఓకేనా. ఇక్కడ ఆప్షన్ చూడండి. ఏ ఆప్షన్ భితర్కనికా మ్యాంగ్రోవ్స్. ఈ భితర్కనికా మ్యాంగ్రోవ్స్ ఎక్కడుంది? ఒడిశాలో ఉంది. ఈ ఒడిశాలో మనకి ఏంటంటే ఈ మ్యాంగ్రోవ్స్ దగ్గర మనం టైడల్ ఫ్లక్చువేషన్స్ చూస్తాం, కానీ ఈ రిపీటెడ్ ఫాల్స్ ఇన్ సీ లెవెల్ రైజ్ అనేది మాత్రం ఎక్స్పీరియన్స్ అవ్వం ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవ్వం. సో ఏ అనేది రాంగ్ అవుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి, మరక్కనం సాల్ట్ ప్లాంట్స్. ఈ సాల్ట్ ప్లాంట్స్ ఇక్కడ పేరుని చూడండి, ఇది యొక్క సాల్ట్ వెట్లాండ్ అండి. సో దీన్ని సాల్ట్ ప్రొడక్షన్ కోసం వాడతారు. ఇది ఎక్కడుందంటే తమిళనాడులో ఉంది. ఇది కూడా మనకి రిపీటెడ్ ఫాల్స్ ఇన్ సీ లెవెల్ అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ అనేది కాదు, ఇది ఎక్స్పీరియన్స్ అవ్వదు కూడా. ఇది సెకండ్ ఆప్షన్ కూడా తప్పు. సో థర్డ్ ఆప్షన్ నౌపాడా స్వాంప్. నౌపాడా స్వాంప్ని మనం నౌపాడా వెట్లాండ్ అని కూడా అంటాము. సో ఇది ఎక్కడుందంటే ఇది కూడా ఒడిశాలో ఉంది. ఇది ఒక ఫ్రెష్ వాటర్ స్వాంప్ అండి. ఎందుకు? ఈ ఫ్రెష్ వాటర్ అనేది ఇన్ఫ్లో అయ్యి దాని ద్వారా ఈ ఫ్రెష్ వాటర్ స్వాంప్ అనేది ఫామ్ అయింది. ఇది కూడా ఈ రిపీటెడ్ ఫాల్స్ ఆఫ్ సీ లెవెల్కి అనేది ఎక్స్పీరియన్స్ అవ్వదు, అండ్ ఇది కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది కాదు. ఓకేనా. సో ఇప్పుడు మిగిలిందంటే రాన్ ఆఫ్ కచ్. ఈ రాన్ ఆఫ్ కచ్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే ఇది ఒక లార్జ్ సీజనల్ సాల్ట్ మార్ష్. ఎక్కడుంది? ఇది గుజరాత్లో ఉంది. ఓకేనా. ఇది ఎక్స్పీరియన్స్ అవుతుంది సిగ్నిఫికెంట్గా. దేనికి? రిపీటెడ్ ఫాల్స్ ఇన్ సీ లెవెల్కి. దేనివల్ల? డ్యూ టు జియోగ్రాఫికల్ ప్రాసెస్ అండ్ క్లైమేట్ చేంజ్. దీనివల్ల ఈ రాన్ ఆఫ్ కచ్ దగ్గర రిపీటెడ్ ఫాల్స్ ఇన్ సీ లెవెల్ అనేది చూస్తాము. ఓకేనా. సో ఆన్సర్ ఏంటి? డి, రాన్ ఆఫ్ కచ్. Ilmenite and rutile, abundantly available in certain coastal tracts of India, are rich sources of which one of the following? ఓకేనా. ఈ లెమనైట్ రూటైల్ అనేది ఇది టైటానియం ఒక ఓర్స్ అండి బేసిక్గా. ఓకేనా. ఈ లెమనైట్ అండ్ రూటైల్ ఎక్కడగా? ఈ ఇండియన్ కోస్టల్ ట్రాక్స్లో అబ్యుడెంట్గా అనేది మనకి దొరుకుతాయి. సో ఎక్కడ వైడ్గా యూజ్ చేస్తారంటే వైడ్లీ యూజ్డ్ ఇన్ లైక్ ఏరోస్పేస్గా, ఆటోమేటివ్ దాంట్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకేనా. సో దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే టైటానియం. ఈ లెమనైట్ అండ్ రూటైల్ అనేది ప్రైమరీ సోర్స్ దేనికి? టైటానియంకి. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అబౌట్ 3/4 of world's cobalt, a metal required for the manufacture of batteries for electric motor vehicles, is produced by. సో వరల్డ్స్ యొక్క కోబాల్ట్ అండ్ 3/4 అనేది ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. సో ఇది మనకి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఉందండి. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ కోబాల్ట్. దట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 75% ఆఫ్ గ్లోబల్ ప్రొడక్షన్. మామూలుగా ఈ కోబాల్ట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు? ఈ ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్లో, మామూలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లైక్ మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, అందులో యూజ్ చేస్తారు. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్, దట్ ఈస్ 75% ఆఫ్ గ్లోబల్ ప్రొడక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద కాంగో బేసిన్? కాంగో బేసిన్ ఎక్కడుందండి మనకి? యాక్చువల్లీ కాంగో బేసిన్ అనేది మనకి సెంట్రల్ ఆఫ్రికా రీజియన్లో ఉంది. ఈ కాంగో బేసిన్ అనేది వరల్డ్స్ లార్జెస్ట్ బేసిన్. యాక్చువల్లీ బేసిన్ అంటే ఏంటి? ఇప్పుడు కాంగో బేసిన్ అనేది ఒక ఏరియా నుంచి స్టార్ట్ అయ్యి ఒక ఏరియా నుంచి ఎండ్ అవుతుంది. దీని ట్రిబ్యూటరీస్ అనేవి కూడా
ఫ్లో అవుతూ ఉంటాయి. సో ఈ ట్రిబ్యూటరీస్తో కలిపి ఈ ఏరియా మొత్తాన్ని, సో దాన్ని మనము ఏమంటారు, బేసిన్ అంటాం. సో ఈ కాంగో బేసిన్ అనేది ఇక్కడ ఫ్లో అవుతున్నప్పుడు ఈ ఏరియాస్ అనేవి ఏ పార్ట్ ఉన్నాయని అడుగుతున్నాడు. ఒకసారి ఆప్షన్స్ చూడండి. కెమెరూన్, నైజీరియా, సౌత్ సూడాన్, ఉగాండా. సో ఇక్కడ మనకి ఇది కాంగో బేసిన్ అని అనుకుంటే ఈ నార్త్ వెస్ట్ సైడ్ ఏమో ఇక్కడ నైజీరియా ఉంటుందండి. ఇక్కడ నైజీరియా ఉంటుంది. ఈ సౌత్ సూడాన్ వచ్చేసి ఇక్కడ నార్త్ ఈస్ట్ సైడ్ ఏమో సౌత్ సూడాన్ ఉంటుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కెమెరూన్ అండి. ఓకేనా. ఈ కెమెరూన్ అనేది కాంగో బేసిన్లో ఒక పార్ట్. సో ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అమర్కంటక్ హిల్స్ ఆర్ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ వింధ్యా అండ్ సహ్యాద్రి రేంజెస్. సహ్యాద్రి రేంజెస్ని మనం ఏమని పిలుస్తాము? వెస్టర్న్ ఘాట్స్ అని కూడా పిలుస్తాము కదా. ఇది అందరికి తెలుసు అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనము మ్యాప్ వేసి చూద్దాము. సో ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. ఇక్కడ వింధ్యా రేంజ్, ఇక్కడ సత్పురా రేంజ్ కదా. అయితే ఈ కాన్ఫ్లుయెన్స్తో ఇక్కడ అమర్కంటక్ హిల్ అనేది ఉన్నది అంటున్నాడు. యాక్చువల్లీ ఇక్కడ కాదండి, అమర్కంటక్ హిల్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకేనా. అమర్కంటక్ హిల్ అనేది ఇక్కడ ఉండదు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏమంటున్నాడు? ఈ వెస్టర్న్ ఘాట్స్ కలిసి ఇక్కడ విద్యాతో కాన్ఫ్లుయెన్స్ అయ్యి ఇక్కడ అమర్కంటక్ హిల్ అని ఫామ్ అని అంటున్నాడు. బట్ ఎక్కడ ఉంది? ఇక్కడ సత్పురాకి వింధ్యాకి ఇటు ఈస్టర్న్ సైడ్లో ఇక్కడ కాన్ఫ్లుయెన్స్ అయ్యి ఇక్కడ అమర్కంటక్ ఉంది. ఓకేనా. సో స్టేట్మెంట్ 1 అనేది ఏమవుతుంది? తప్పు అవుతుంది. ఓకేనా. బిలిగిరి రంగన్ హిల్స్ కాన్స్టిట్యూట్ ద ఈస్టర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద సత్పురా రేంజ్. ఈస్టర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ సత్పురా రేంజ్ అని ఇక్కడ అడుగుతున్నాడు. ఇది ఇక్కడ ఉన్నది ఈస్టర్న్ మోస్ట్ పార్ట్ అంటే ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్లోనే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇది నాట్ ఏ పార్ట్ ఆఫ్ సత్పురా రేంజ్. ఇక్కడ సత్పురా రేంజ్లో పార్ట్ అడుగుతున్నాడు, కానీ సత్పురా రేంజ్ కాదు, ఈస్టర్న్ మోస్ట్ పార్ట్. అది ఎక్కడ? ఈస్టర్న్ ఘాట్స్లో ఇక్కడ ఉంటుంది. ఓకేనా. సో బి కూడా సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పు. శేషాచలం హిల్స్ కాన్స్టిట్యూట్ ద సదర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్ అంటున్నాడు. ఇక్కడ సదర్న్ మోస్ట్ శేషాచలం హిల్స్ ఎక్కడండి? దీన్నే మనము తిరుమల హిల్స్ అని కూడా అంటాము కదా. తిరుమల హిల్స్ ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది? ఈస్టర్న్లో ఉంది. ఇక్కడ కదా ఉంది. సో శేషాచలం హిల్స్ ఇక్కడ ఉంది. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది కూడా తప్పు. హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌట్ కరెక్ట్ అంటున్నాడు కాబట్టి సో డి నన్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1. స్విట్జర్లాండ్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ గోల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ. వాల్యూ అంటున్నాడండి, వాల్యూమ్ కాదు, వాల్యూ అంటున్నాడు. వాల్యూ అంటే ఎక్కువ ఉండడం, వాల్యూ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్లో. స్టేట్మెంట్ 2. స్విట్జర్లాండ్ హ్యాస్ ద సెకండ్ లార్జెస్ట్ గోల్డ్ రిజర్వ్స్ ఇన్ వరల్డ్. ఇది లార్జెస్ట్ గోల్డ్ రిజర్వ్స్ ఇన్ ద వరల్డ్ కాదండి, స్విట్జర్లాండ్ కాదు, ఇది జర్మనీ వస్తుంది. ఓకేనా. సెకండ్ ఇదే జర్మనీ అయితే ఫస్ట్లో ఉన్నది మనకి యూఎస్ఏ ఉంటుంది. ఓకేనా. ఈ స్టేట్మెంట్ 2 అనేది మనకు తప్పు అవుతుంది. సో స్టేట్మెంట్ 1 అనేది ఏదైతే ఉందో ఇది కరెక్ట్ అండి. స్విట్జర్లాండ్ అనేది ఒక టైంలో మనకి లీడింగ్ ఎక్స్పోర్టర్గా ఉంది గోల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూలో. ఓకేనా. ఇక్కడ మనకి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్, స్టేట్మెంట్ 2 అనేది తప్పు. సో స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్. బల్గేరియా, రిపబ్లిక్, హంగేరీ, లాట్వియా, లిథునియా, రొమానియా. సో హౌ మెనీ ఆఫ్ అబవ్ మెన్షన్ కంట్రీస్ షేర్ ఏ ల్యాండ్ బార్డర్ విత్ ఉక్రెయిన్. మనకి రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ అనేవి 1 year నుంచి ఇక న్యూస్లో ఉన్నాయి కాబట్టి సో ఉక్రెయిన్ ల్యాండ్ బార్డర్ గురించి అడుగుతున్నాడు. సో చూడండి ఏ కంట్రీస్ ఉన్నాయండి? ఓన్లీ 3, హంగేరీ అండ్ రొమానియా. ఈ 3 and 6 మాత్రమే, ఈ 2 కంట్రీస్ మాత్రమే ఉక్రెయిన్తో ల్యాండ్ బార్డర్స్ అనేవి షేర్ చేసుకుంటున్నాయి. ఒకసారి మ్యాప్ చూడండి, ఒకసారి మీరు కూడా చూసి కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ మనకి 2 మాత్రమే కరెక్ట్ అయ్యాయి కాబట్టి సిఎం ఓన్లీ 2 అంటే ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఎర్త్స్ అట్మాస్ఫియర్కి సంబంధించిన స్టేట్మెంట్స్. సో స్టేట్మెంట్ 1. ద టోటల్ అమౌంట్ ఆఫ్ ఇన్సోలేషన్ received at equator is roughly about 10 times that of received at poles. ఇక్కడ చూడండి, ఇది మనకి ఎర్త్ అయితే ఇక్కడ మనకి ఈక్వేటర్ ఉంటుంది, ఇక్కడ మనకి
పోల్స్ ఉంటుంది, ఇవి పోల్స్, ఇది ఈక్వేటర్. సో మనకి ఈక్వేటర్ మీద మనకి డైరెక్ట్ సన్లైట్ అనేది పడుతుంది. సో ఇక్కడ పోల్స్ చాలా తక్కువగా, ఎందుకు, ఈ టిల్టెడ్ యాక్సెస్ ఏదైతే ఉండడం వల్ల, సో యాంగిల్ ప్రాబ్లం వల్ల ఈ ఈక్వేటర్ దాని మీద ఎక్కువ సన్లైట్ పడుతుంది, పోల్స్ మీద కొంచెం తక్కువ. కానీ ఇక్కడ 10 times అని అన్నాడు చూడండి, ఇది తప్పండి. 10 times అయితే కాదు, దీనికన్నా ఎక్కువ పడుతుంది. కానీ అంటే లైక్ పోల్స్ దగ్గర పడేదానికన్నా ఈక్వేటర్ దగ్గర ఎక్కువ పడుతుంది, 10 times అయితే కాదు. ఓకేనా, ఇది ఏ అనేది రాంగ్. సో ఇన్ఫ్రారెడ్ రేస్ కాన్స్టిట్యూట్ రఫ్లీ 2/3 ఆఫ్ ఇన్సోలేషన్ అంటున్నాడు. ఇది 2/3 అస్సలే కాదండి, బి కూడా తప్పు. సో ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఆర్ లార్జ్లీ అబ్జర్వ్డ్ బై వాటర్ వేపర్ దట్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద లోవర్ అట్మాస్ఫియర్. సో లోవర్ అట్మాస్ఫియర్ దగ్గర ఉన్న ఏదైతే ఉందో, ఇక్కడ ఎర్త్ సర్ఫేస్ నుంచి మనకి ఏమంటారు, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో వాటర్ వేపర్ అనేది దాన్ని ఏమంటారు, లార్జ్గా అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఈ సిగ్నిఫికెంట్గా అనేది జరుగుతూ ఉంటుంది, అట్లానే మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఈ సి అనేది ఆప్షన్ అనేది కరెక్ట్. ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ విజిబుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆఫ్ సోలార్ రేడియేషన్. ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ విజిబుల్ స్పెక్ట్రమ్ అంటున్నాడు, కానీ యాక్చువల్లీ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అని అసలు మనం చూడలేము. సో డి అనేది కూడా తప్పు, ఇక్కడ సి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో స్టేట్మెంట్ 1, the soil in tropical rainforest is rich in nutrients. Statement 2, the high temperature and the moisture of tropical rainforest cause dead organic matter in the soil to decompose quickly. సో ఇక్కడ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఏదైతే ఉందో సాయిల్ అనేది రిచ్ అంటున్నాడు, యాక్చువల్లీ పూర్ అండి, పూర్ ఉంటుంది. అసలు ఎందుకు ఉంటుంది, వై అంటే ఇక్కడ డీకంపోజిషన్ రేట్ అనేది చాలా హై ఉంటుంది. ఈ డీకంపోజిషన్ జరగడానికి గల కారణం ఏముంటుందంటే, అక్కడ ఎయిర్, మాయిశ్చర్, ఇంకా వామ్ టెంపరేచర్ ద్వారా ఈ డీకంపోజిషన్ అనేది త్వరగా జరిగిపోతుంది. చాలా వెరీ వెరీ హై జరగడం వల్ల సో సాయిల్లో ఉన్న ఈ రిచ్ న్యూట్రియంట్స్ అనేవి ఉండవు, సో పూర్గా ఉంటుంది. స్టేట్మెంట్ 1 అనేది తప్పు. సో హై టెంపరేచర్ అండ్ ద మాయిశ్చర్ ఆఫ్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ కాజ్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ ద సాయిల్ టు డీకంపోజ్ క్విక్లీ. ఇప్పుడే చెప్పాను కదా, ఇక్కడ హై టెంపరేచర్ అండ్ ద మాయిశ్చర్ ఉండడం వల్ల డీకంపోజిషన్ అనేది త్వరగా జరిగిపోతుంది. సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ టు ద అబోవ్ స్టేట్మెంట్స్. సో స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్ and statement 2 is correct. So D is the answer. Next question, consider the following statements. Statement 1, the temperature contrast between continents and ocean is greater during summer and than in winter. Statement 2, the specific heat of water is more than that of land surface. సో ఇక్కడ టెంపరేచర్ కాంట్రాస్ట్ అంటున్నాడు, అంటే టెంపరేచర్ డిఫరెన్స్, దేనికి టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ల్యాండ్ అండ్ వాటర్కి. అంటే ఇప్పుడు ఒక ల్యాండ్ ఉంది, ఇది ల్యాండ్, ఇది వాటర్. ఇప్పుడు మనకి ఇన్సోలేషన్ అనేది పడుతుంది. సో ఇక్కడ ఇన్సోలేషన్ పడినప్పుడు టెంపరేచర్ అనేది ఇక్కడ తొందరగా అనేది హీట్ అవుతుంది. ఇక్కడ వాటర్ మీద పడినప్పుడు టెంపరేచర్ అనేది ఇటు 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 అయ్యి, అంటే వాటర్లో ఆ వాటర్ అనేది సర్క్యులేట్ అవుతుంది. సో ఇక్కడ ల్యాండ్ మీద పడిన టెంపరేచరు త్వరగా అనేది హీట్ ఎక్కుతుంది. కానీ వాటర్ మీద పడిన ఏదైతే సన్లైట్ ఉందో అక్కడ వాటర్ అనేది ఇక్కడ హీట్ అయిన తర్వాత వాటర్ అనేది పాస్ అవుతూనే ఉంటుంది కదా. సో ఇక్కడ టైం పడుతుంది. సో ఈ టైం టేకింగ్ ప్రాసెస్ హీట్ అవ్వడానికి. సో ఇక్కడ ల్యాండ్ అనేది ఎక్కువ హీట్ ఉంటుంది వాటర్ కంటే కదా. ఓకేనా, సో అదే అన్నాడు, టెంపరేచర్ కాంట్రాస్ట్ బిట్వీన్ కాంటినెంట్స్ అండ్ ఓషన్ ఈజ్ గ్రేటర్ డ్యూరింగ్ సమ్మర్ దాన్ ఇన్ వింటర్. ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఇది. ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ల్యాండ్ సర్ఫేస్. ఇప్పుడే చెప్పా, వాటర్ కంటే ఇక్కడ ల్యాండే టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుంది, అదే చెప్పాడు ఇక్కడ స్టేట్మెంట్లో. సో స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రెస్పెక్ట్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. సో ఇక్కడ చూడు, బోత్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఆర్ కరెక్ట్ అండ్ ద స్టేట్మెంట్ 2 ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద స్టేట్మెంట్ 1. ఇది ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ seismograph P waves are recorded earlier than S waves.
ఈ సెస్మోగ్రాఫ్ ఇది దేనికి వాడతామంటే ఎర్త్క్వేక్ దానికోసం అయితే వాడతాము. సో పీ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అది ఎస్ వేవ్ కంటే ఎర్లియర్ అని అడుగుతున్నాడు. సో అవునండి, పీ వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఇది 1.7 టైమ్స్ ఫాస్టర్ దాన్ ఎస్ వేవ్స్. ఓకేనా, ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఇన్ పీ వేవ్స్ ద ఇండివిజువల్ పార్టికల్స్ వైబ్రేట్ టు అండ్ ఫ్రో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వేవ్ పార్టికల్స్, వేరాజ్ ఇన్ ఎస్ వేవ్స్ the particles vibrate up and down at right angles to the direction of wave propagation. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పార్టికల్స్ అనేవి మనం తీసుకున్నాం అనుకోండి, ఈ పార్టికల్స్ అనే మూవ్ అయినప్పుడు ఇట్లా మూవ్ అవుతాయి. ఇది పీ వేవ్స్. సో ఇలా మూవ్ అవుతున్నాయి కాబట్టి పీ వేవ్స్ అనేవి అందుకే మనకి ఫాస్టర్ ఉంటాయి అన్నమాట. ఇది టు అండ్ ఫ్రో మోషన్. ఓకేనా, ఇది పీ వేవ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పార్టికల్స్ అనేవి తీసుకుంటే ఇవి మనకి ఇది అప్ అండ్ డౌన్లో ఉంటాయి అన్నమాట, అప్ అండ్ డౌన్. సో ఇది పర్పెండిక్యులర్ ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, ఇది ఎస్ వేవ్. సో ఇది అందుకే స్లోవర్ ఉంటుంది మనకి. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ఏదైతే ఉందో కరెక్ట్. పీ వేవ్స్ ఇండివిజువల్ పార్టికల్స్ వైబ్రేట్ టు అండ్ ఫ్రో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వేవ్. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వేవ్లో టు అండ్ ఫ్రో అవుతుంది, అందుకే పీ వేవ్ అనేది మనకి ఫాస్టర్గా జనరేట్ అవుతుంది ఎస్ వేవ్ కన్నా. సో ఎస్ వేవ్ పార్టికల్స్ వైబ్రేట్స్ అప్ అండ్ డౌన్ రైట్ యాంగిల్స్. చూడండి అప్ అండ్ డౌన్, ఇది 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 స్లోవర్ ఉంటుంది. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 కరెక్ట్. విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. సో సి బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. With reference to the coal-based thermal power plants in India, consider the following statements. None of them uses seawater. సీవాటర్. ఇప్పుడు సీ వాటర్లో మనకి ఏముంటుందండి, సాలినిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనకి థర్మల్ పవర్ ప్లాంట్లో యూజ్ చేసే వాటర్ ఏంటంటే క్లీన్ వాటర్ అనేది యూజ్ చేయాలి. సో క్లీన్ వాటర్. సో సాలినిటీ అనేది రిమూవ్ చేసి క్లీన్ వాటర్లో యూజ్ చేయాలంటే ఇప్పుడు సాలినిటీ డైరెక్ట్ టర్బైన్లో వేసారనుకోండి, ఈ టర్బైన్ అనేది మొత్తం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది అయితే ఆప్షన్ ఇచ్చాడో నన్ ఆఫ్ దెమ్ యూజెస్ సీ వాటర్, ఎస్ ఇది మాత్రం కరెక్ట్ అండి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నన్ ఆఫ్ దెమ్ ఈజ్ సెటప్ ఇన్ వాటర్ స్ట్రెస్డ్ డిస్ట్రిక్ట్. వాటర్ స్ట్రెస్డ్ డిస్ట్రిక్ట్ అంటే వాటర్ స్కేర్సిటీ ఉన్న ఏరియా, వాటర్ స్కేర్సిటీ ఉన్న ఏరియా. సో నన్ ఆఫ్ దెమ్ ఈజ్ సెటప్ అని అంటున్నాడు. అట్లేం లేదండి, మనం రీసెంట్గా రిపోర్ట్స్ అనేవి చూసుకుంటే ఈ వాటర్ స్ట్రెస్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న కూడా ఉన్నాయి. సో స్టేట్మెంట్ 2 అనేది తప్పు. నన్ ఆఫ్ దెమ్ ఈజ్ ప్రైవేట్లీ ఓన్, నన్ ఆఫ్ దెమ్ ఈజ్ ప్రైవేట్లో ఉన్న అట్లేం లేదండి, ప్రైవేట్గా ఓన్గా ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇండియాలో. సో 3 అనేది కూడా తప్పు. హౌ మెనీ ఆఫ్ అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. సో ఒకటి స్టేట్మెంట్ కరెక్ట్. సో ఏ ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. జేలం రివర్ పాసెస్ త్రూ ద వులర్ లేక్. అవునండి, ఇది ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అండి. జేలం రివర్ ఏదైతే ఉందో వులర్ లేక్ నుంచి అనేది పాస్ అవుతుంది. ఓకేనా. కృష్ణా రివర్ డైరెక్ట్లీ ఫీడ్స్ ఇంటూ కొలేరు లేక్. డైరెక్ట్లీ కాదండి, ఇక్కడ మనకి కొల్లేరు లేక్ ఇక్కడ ఉంది అనుకోండి, ఇక్కడ నార్త్లో ఇక్కడ గోదావరి ఉంటే ఇక్కడ కృష్ణ ఉంటుంది, మధ్యలో మనకి కొల్లేరు అనేది ఉంటుంది. ఈ డైరెక్ట్లీ ఫీడ్ ఇంటూ కొల్లేరు లేక్ అంటున్నాడు కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది తప్పు. ఓకేనా. మెయింటైనింగ్ ఆఫ్ గండక్ రివర్ ఫార్మ్డ్ కన్వర్ లేక్. ఓకే అండి, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అండి. కన్వర్ లేక్ అని ఏదైతే ఉందో ఇది ఆక్స్బో లేక్ అండి. ఆక్స్బో లేక్ అంటే ఇది మెయిండరింగ్ అయ్యి ఇక్కడ ఒకటి ఉందనుకోండి, ఇది రివర్ కట్ అయ్యి ఇక్కడ మళ్ళీ సపరేట్గా మన ఒకటి ఫామ్ అవుతుంది. దీన్నే మనము ఆక్స్బో లేక్ అని కూడా అంటాము. ఎక్కడ ఉంది అది, ఇక్కడ మనకి బీహార్లో ఉంది ఇది. ఓకేనా. ఇక్కడికి చాలా మైగ్రేటెడ్ స్పీషీస్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. ఓకేనా. ఇది ఫార్మ్డ్ బై గండక్ రివరే. సో స్టేట్మెంట్ 3 అనేది కరెక్ట్. సో ఇక్కడ 1 and 3 అని కరెక్ట్ కాబట్టి హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్ అబౌవ్ కరెక్ట్ అన్నాడు కాబట్టి 2, బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇవ్వండి క్వశ్చన్స్ ఈ రోజుకి. సో జాగ్రఫీ నుంచి దాదాపు మనకి 16 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. సో మిగతా సబ్జెక్ట్స్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో వెయిట్ చేయండి.